హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేలా ట్రైనింగ్. ఈ వీడియోలో మనం క్లాస్ వర్క్లో హౌ టు క్రియేట్ క్వశ్చన్ అసైన్మెంట్స్ని క్వశ్చన్స్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. క్వశ్చన్లో మనం షార్ట్ ఆన్సర్ అలాగే మల్టిపుల్ చాయిస్ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. సో హూ ఈజ్ నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ అని చెప్పి టైప్ చేశాను. ఓకే, క్వశ్చన్ రైట్. స్టూడెంట్స్ కెన్ ఎడిట్ ఆన్సర్ తీసేసాను. స్టూడెంట్స్ కెన్ రిప్లై టు ఈచ్ అదర్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది, దీన్ని ఇచ్చాను. స్టూడెంట్స్ కెన్ రిప్లై టు ఈచ్ అదర్. ఓకే, తర్వాత షార్ట్ ఆన్సర్ మల్టిపుల్ క్వశ్చన్. సో షార్ట్ ఆన్సర్ పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చేసి సో ఇక్కడ ఈ షీట్ని పెట్టుకున్నాను. పెట్టుకుని ఆస్క్ ఓకే. సో నరేంద్ర మోడీ ఎంతమందికి 3 అసైన్ అయింది. సో దానికన్నా యాక్చువల్గా ఆన్సర్ కామెంట్స్లోనే పెట్టేస్తూ ఉంటాం కామన్గా. ఒకసారి స్టూడెంట్ ప్రాస్పెక్టివ్లో ఒకసారి చూద్దాం ఎలా కనపడుతుంది అనేది. క్లాస్ వర్క్. సో హూ ఈజ్ నరేంద్ర మోడీ, న్యూ క్వశ్చన్. సో యాడ్ ఏ కామెంట్, టైప్ యువర్ ఆన్సర్. ఆన్సర్ ఇక్కడ అడుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఇండియా అని చెప్పి చేశాను. ఇక్కడ గూగుల్ డాక్స్ అవసరం లేదు. ఇక్కడ ఆన్సర్ యువర్ ఆన్సర్, తర్వాత టర్న్. సో ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి వస్తున్నాను. యాజ్ ఎ ఫ్యాకల్టీ వ్యూలో ఒక అతను టర్న్ చేశాడు. న్యూ క్వశ్చన్, రీసెర్చ్ నరేంద్ర మోడీ. సో రిటర్న్. ఓకే, సో ఏదైనా మనం రిప్లై కావాలనుకుంటే రిప్లై కూడా ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఏంటిదంటే మనకి క్లాస్ వర్క్లో క్రియేట్ క్వశ్చన్. క్వశ్చన్లో మనకి ఓకే, హూ ఈజ్ right.
సో మల్టిపుల్ కోసం ఆన్సర్స్ తీసుకున్నాను. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి యుఎస్ఏ ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, యుఎస్ఏ ప్రెసిడెంట్. ఓకే, సో స్టూడెంట్స్ కెన్ సీ క్లాస్ సమ్మరీ. సో తర్వాత మనకి టాస్క్. ఇది ఎలా కనపడుతుందో చూడండి స్టూడెంట్. US Prime Minister done. So ఒక 3 questions ఇచ్చాడు. ఓకే, సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ని ఫామ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఒక క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏది? ఇండియా, రష్యా, న్యూజిలాండ్, ఫ్రాన్స్. సో ఏదైతే అది నాకు కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please share this video to your friends.